ఇక హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇక ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే కౌంటింగ్ చేపట్టనున్నారు. మరోవైపు పోలింగ్ కు దూరంగా ఉండాలని కూడా బీఆర్ఎస్ విప్ జారీ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ కొనసాగుతా ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నటువంటి బీజేపీకి చెందినటువంటి, అదేవిధంగా ఎంఐఎం కు చెందినటువంటి ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీకి చెందినటువంటి ఎంపీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, అదేవిధంగా ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇటు ఎంఐఎం కు సంబంధించి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు తమ ఓటు హక్కును కొద్దిసేపటి క్రితమే జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. ఇక్కడ 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఎక్స్ అఫీషియల్ సభ్యుల కోసం 1 పోలింగ్ కేంద్రం, అదేవిధంగా కార్పొరేటర్లకు సంబంధించి 1 పోలింగ్ కేంద్రం, 2 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో 250 మంది పోలీసులతో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 500 మంది ఈ యొక్క విధుల్లో ఉంటున్నారని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 25వ తేదీన ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో కౌంటింగ్ ప్రారంభం అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తేనే 2వ ప్రాధాన్యత ఓటు లెక్కింపు. ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకునే వారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారే 2వ ప్రాధాన్యత ఓటు వేస్తే అవి చెల్లుబాటు అవుతాయి తప్ప మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా 2వ ప్రాధాన్యత 3వ ప్రాధాన్యత వేస్తే అవి చెల్లుబాటు కావు అని చెప్పి ఇప్పటికే ఈ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు పోటీలో చూసుకున్నట్టయితే మనం ఇటు ఎంఐఎం, అదేవిధంగా ఇటు బీజేపీ, ఈ 2 పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు పోటీలో నిల్చున్నారు. ఎంఐఎం నుంచి అభ్యర్థిగా రియాజుల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం పోటాపోటీగా ఈ యొక్క ఎన్నికల్లో ప్రచారం కూడా చేశాయి. కానీ బలాబలాలుగా చూస్తే మాత్రం ఎంఐఎంకే సంఖ్యాబలంగా చూస్తే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అంటే బీజేపీకి సంఖ్యాబలం లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు లాభం చేకూరుతుందని చెప్పి బీజేపీ ఒకవైపు నిన్న మొన్నటి వరకు కూడా ప్రచారం కూడా చేసింది. 81 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 112 మంది ఏదైతే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే 112 మంది ఓటింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా భద్రతనైతే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఎట్లాంటి ధర్నాలకు కానీ ర్యాలీలకు కానీ అనుమతి లేదు అని చెప్పి ఇటు పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే ప్రశాంతంగానే పోలింగ్ అయితే కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లోనే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. ఇంతకు ముందే బీజేపీ కార్పొరేటర్లు చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అక్కడికి వెళ్లి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. అనంతరం ఇక్కడికి వచ్చి ఓటింగ్ లో పాల్గొంటారని చెప్పి బీజేపీ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే మరి కాంగ్రెస్ నేతలు వాళ్ళు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది. ఇంకా పోలింగ్ కేంద్రానికి అయితే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే ఎవరు కూడా ఇంకా హాజరు కాలేదు. ఇప్పటికే ఇటు ఎంఐఎం కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇప్పుడే ఒకరొకరుగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.